విద్రోహ శక్తులు పెరిగిపోయారని, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారని చంద్రబాబు, టీడీపీ మీడియా, అలాగే ఈ రెండు కలగలిసిన సోషల్ మీడియా ఘోషించడము, మొత్తుకోవడం పదే పదే కనిపిస్తూ ఉంది. అసలు ఈ సంఘ విద్రోహ శక్తులు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా పసిగట్టాలి, వాళ్ళ గురించి ఎలా రాయాలి, ఒక ప్రత్యేకమైన భాష పదబంధాలు కూడా వీళ్ళు తయారు చేశారు. అవేంటో డీటెయిల్ గా చూద్దాం. రాజకీయాల్లో ఏ పార్టీ వాళ్ళనైనా కార్యకర్తలు అంటారు కదా, టీడీపీ వాళ్ళనైతే తమ్ముళ్ళు అనాలి. అదే వైసీపీ కార్యకర్తలనైతే గనక మూకలు అనాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత చంద్రబాబు ఏదైనా ఒక పథకానికి ప్రారంభం చేస్తే గనక అది దేశ చరిత్రలోనే కని విని ఎరగని సంక్షేమ శకం అని రాయాలి. అదే జగన్ ఒక పథకం ఇస్తే గనక సోమరిపోతులను తయారు చేసినట్టు, రాష్ట్రం శ్రీలంక అయిపోతున్నట్టు అని రాయాలి. ఎస్, దేర్ ఇస్ ఎ క్లియర్ కట్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ లైన్స్. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిన పెట్టడానికి, అభివృద్ధి చేయడానికి చంద్రబాబు అయితే అహర్నిశలు కష్టపడతారు అని రాయాలి. ఆ విషయాన్ని ఆయన కూడా చెప్తారు. అదే జగన్ ఉండగా అయితే గనక ఏ పథకాలు, ఏ విధానాలు అనే దాంతో సంబంధం లేకుండా జగన్ ప్యాలెస్ లో ఓన్లీ వీడియో గేమ్లు మాత్రమే ఆడతారు అని రాయాలి అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతి పాలసీ. ఇక రాష్ట్రానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి విధానాలను క్వశ్చన్ చేస్తే గనక ఎప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం పోరాడుతున్నారు కాబట్టి జగన్ ని తప్పుబట్టారు, విమర్శించారు, క్వశ్చన్ చేశారు అనుకోవాలి. అదే చంద్రబాబు అధికారంలో ఉండగా వైసీపీ గాని జగన్ గాని క్వశ్చన్ చేస్తే గనక సంఘ విద్రోహులు అయిపోయినట్టు, రాష్ట్రానికి అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నట్టు, అసలు తాట ఒలిచేస్తా అని వార్నింగ్ ఇవ్వాలి. చంద్రబాబు అయినా ఇవ్వచ్చు, లేదంటే కనుక చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న మీడియా అయినా ఇవ్వచ్చు. ఇది ఎవరైనా ఇవ్వచ్చు అనమాట. ఇది లేటెస్ట్ నిబంధన. ఆ తర్వాత శాంతి భద్రతల విషయంలో కూడా కొన్ని పాలసీలు క్లియర్ గా ఉన్నాయి. ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత ప్రయారిటీ ఇస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఒక నాయకుడు హోదాతో, స్థాయితో సంబంధం లేకుండా ప్రకటించాడు అనుకోండి, అది హీరోయిజం గా ఎలివేట్ చేయాలి. ఎప్పుడు టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు. అదే ఎవరినైనా పరామర్శించినా, రైతుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ గీత దాటినట్టు, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసినట్టు అని పిక్చరైజ్ చేయాలి. ఇది ఎప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. అంటే జరిగే ఘటనలు, పరిణామాలు సిమిలర్ గా ఉండొచ్చు, కానీ రెస్పాన్సెస్ మాత్రం ఎంత డిఫరెంట్ గా ఉంటాయి అనేది చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిన 5-6 ఇష్యూస్ ఒక ఉదాహరణ. ఇక మహిళల గౌరవానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, లైన్స్ ఉన్నాయా అనే డౌట్ నాలాంటి న్యూట్రల్ గా ఆలోచించే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రోజా మాజీ మంత్రి ఉన్నారు. ఆమె టీడీపీలో ఉంటే గనక తెలుగు మహిళా అధ్యక్షురాలు, పోరాట యోధురాలు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడే ధీరవనిత. అదే రోజా గనక ఇప్పుడు పార్టీ మారితే ఆమెని ఎలా సంబోధించాలి అనే విషయంలో కూడా వీళ్ళ దగ్గర ఒక ప్రత్యేకమైన జర్గాన్ ఉంటుంది. ఎమ్మెల్యే బండారు లాంటి వాళ్ళు ఆల్రెడీ గతంలో చెప్పారు, అవి ఉదహరించి అంత సాహసం గానీ, ధైర్యం గానీ, అంతటి కల్చర్ గానీ నాకు లేవు అని నేను నేరుగా ఒప్పుకోగలుగుతాను. ఏమంటారు? పార్టీని బట్టి, పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి, అంటే పొజిషన్ లో ఉన్నామా, అపోజిషన్ లో ఉన్నామా అనే దాన్ని బట్టి రూల్స్, నైతికత అన్ని మారిపోతాయా? నా డౌట్ ఇది. విద్రోహ శక్తులు